హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరూ బాగున్నారా? మన సబ్స్క్రైబర్ పివి రమణ గారు శ్రీకాకుళంలో ఉంటున్నారండి. మాకు ఒక యాంప్లిఫైర్ చేసేవ్వండి, డిఎస్పి యాంప్లిఫైర్ చేసేవ్వండి. అదేవిధంగా దానికి ఒక జేబిఎల్ సబ్ ఊఫరు, మనం 4 ఇంచీలోని ఇదివరకు మనం చాలా స్పీకర్ ప్యాకేజ్ ఇచ్చామండి. జిప్ కంపెనీ 4 ఇంచీ స్పీకర్స్. అటువంటి స్పీకర్ ప్యాకేజ్ ఇవ్వండి, అదైతే బాగుంటుందన్నారు. రమణ గారి కోసం ఏం చేస్తామంటే ఒక డిఎస్పి యాంప్లిఫైర్ సిద్ధమైతే చేశాను. అదేవిధంగా 4 ఇంచీ జిప్ 75 వాట్ స్పీకర్స్ ఫ్రంట్ లెఫ్ట్ ఫ్రంట్ రైట్లోని ఊఫర్స్ తీసుకున్నాము. సరౌండ్ లెఫ్ట్ సరౌండ్ రైట్ సెంటర్లో 2 ఫుల్ రేంజ్, ఆ విధంగా ఫుల్ రేంజ్ స్పీకర్స్ తీసుకున్నాము. సబ్ ఊఫర్ వచ్చినప్పటికీ అయ్యా మరి 1300 1500 పెద్ద వేరియేషన్ లేదండి, అక్కడ ఒక 25 వాట్ ఆర్ఎంఎస్ వరకు తేడా ఉంది. అది 1300 సబ్ ఇచ్చేనా అంటే ఒకేసారి ఇచ్చేయండి అన్నారు. 1300 వాట్ సబ్ ఊఫర్తో ఆయనకి సెట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు మీకు ఒకసారి చూపిస్తాను సెట్ ఏ విధంగా డిజైన్ చేశాను ఏంటి అనేది. సో ఇటువంటి యాంప్లిఫైర్ మీకు కావాలి అంటే నియర్ ఒక 10x10 10x12 రూమ్ ఉంది, లేదా ఒక 12x12 రూమ్ ఉంది, 12x15 అని ఇబ్బంది ఏమీ లేదు. అటువంటి రూమ్లు ఉన్నాయండి. మాకు లో ప్రైస్లో కావాలంటే అప్రోచ్ ఒక 45,000లో ఈ సెట్ అయితే నేను ప్రిపేర్ చేయగలను. నేను ఆ 45,000లో అయితే నష్టమేమీ లేదని పెట్టొచ్చు. దీని మీద సౌండ్ బార్లు వచ్చేస్తున్నాయి చూసారు, సౌండ్ బార్లు అని సోనీ ఏవో సమ్ ప్యాకేజ్లు వస్తున్నాయి, 35,000-40,000 పెడుతున్నారు. దాంతో కంపేర్ చేస్తే ఇది చాలా చక్కగా పనిచేస్తుంది. కంప్లైంట్లు వచ్చినా చక్కగా కాంపోనెంట్స్ అన్నీ అందుబాటులో ఉంటాయి. ఏది పోయినా తీసి పడేసి ఇంక వేరే దానికి రీప్లేస్ చేసేవచ్చండి. నేనే చేయాలని లేదండి, ఒకళ్ళు దూరంగా మీకు సెట్ ఇచ్చానంటే వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చు. కాంపోనెంట్ దొరకకపోతే నేను జస్ట్ ఇక్కడ ప్రొఫెషనల్ కొరియర్ డిడిడిసికి వేస్తాను, మీరు ఇక్కడ తీసుకుని దాని ప్లేస్ రీప్లేస్ చేసుకుని వైరింగ్ చేయొచ్చండి. వైరింగ్ నేను ఎలా చేస్తాను మీకు తెలుసు, పిన్ టు పిన్ క్లియర్గా చేస్తాను కాబట్టి జస్ట్ అక్కడ వైరింగ్ తప్పించి వైరింగ్ చేస్తే సరిపోతుంది, ఇబ్బంది ఏమీ పడక్కర్లేదు. సో ఈ విధంగా ఇటువంటి యాంప్లిఫైర్ మీరు చేసుకుంటే నా వరకు లో బడ్జెట్లో మంచి యాంప్లిఫైర్ అని నేను చెప్పొచ్చండి. సో ఒకసారి ఇప్పుడు మనం వీడియోలోకి పోదాము, చూద్దాము యాంప్లిఫైర్ ఏ విధంగా ఉంది ఏంటి అనేది. చూసే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, యాంప్లిఫైర్ ఫ్రంట్ లుక్ అయితే ఈ విధంగా ఉందండి. సో ఇదైతే డిఎస్పి ప్యానల్, ఈ టైప్ డిఎస్పి ప్యానల్ అయితే తీసుకోవడం జరిగింది. కంట్రోల్ బ్లాక్ సైడ్ రెడ్ కలర్ లైట్స్ అయితే వేయడం అయితే జరిగిందండి. మనకి షాప్లో లైటింగ్ ఎక్కువగా ఉంది, అందువల్ల మనకి బ్యాక్ సైడ్ ఈ కలర్ అయితే కనిపించట్లేదు, మీకు చీకట్లో అయితే చాలా చక్కగా కనిపిస్తుంది. సో ఈ బ్యాక్ కలర్ ప్యానల్ మీద గోల్డ్ కలర్ లెటర్స్ అయితే ఉన్నాయి. మనం రిమోట్ కిట్ డిఎస్పి రిమోట్ కిట్ అయితే యూజ్ అయితే చేయడం జరిగింది. ఒకసారి ఇంటర్నల్ వైరింగ్ ఏ విధంగా ఉంది ఏంటి అనేది చూద్దాము. ఇప్పుడు స్పీకర్స్ అన్ని నేను కనెక్ట్ చేసిన ఎటువంటి హమ్మింగ్ ఇష్యూ కానీ ఏమీ లేదు. సో ఇంటర్నల్ వచ్చినప్పటికీ మనకి ట్రాన్స్ఫార్మర్ ఫుల్ హెచ్డి ట్రాన్స్ఫార్మర్ అయితే తీసుకోవడం అయితే జరిగిందండి. ఇదైతే పవర్ సప్లై సాన్వా కంపెనీ కెపాసిటర్స్ ఆర్యూ మెటల్ డైడ్ అయితే తీసుకోవడం జరిగింది. ఈ చిన్న ట్రాన్స్ఫార్మర్ అనే స్పీకర్ ప్రొడక్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. ఇక బోర్డ్స్ వచ్చినప్పటికి 5 ఛానల్కి 10 మాస్ఫెట్ శక్తి బోర్డు, సబ్ ఊఫర్కి కుమార్ ఆడియో బోర్డు అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఇది మనం రెగ్యులర్గా యూజ్ చేసే స్పీకర్ ప్రొడక్షన్ బోర్డు, అదేవిధంగా రెగ్యులర్గా యూజ్ చేసే సప్రియామ్ బోర్డు అండి. ఇది హాట్ బేస్ స్మూత్ బేస్కి చక్కగా పనిచేస్తుంది. గెయిన్ అయితే దీనికి ఈ బోర్డులో ఉంటుంది. అండ్ మనం థర్మల్ సెన్సార్ అనేది ఈ 10 మాస్ఫెట్ శక్తి బోర్డుకి అయితే మనం ఇవ్వడం అయితే జరిగింది. మనం రన్నింగ్లోని ఈ 10 మాస్ఫెట్ బోర్డ్స్ అయితే మనకి హీట్ ఎక్కుతాయి తప్ప ఈ కుమార్ ఆడియో బోర్డు అనేది హీట్ ఎక్కడం అయితే జరగదండి. సో మనము థర్మల్ సెన్సార్ ఈ ఒక్క బోర్డుకి ఇస్తే సరిపోతుంది. ఇక రిమోట్ కిట్ వచ్చినప్పటికి డిఎస్పి వెర్షన్ 4 అండి, FT008 వెర్షన్ 4 రిమోట్ కిట్టు. డాల్బీ డిజిటల్ DTS కంటెంట్ అయితే ఎక్స్ట్రాడినరీగా ప్లే అవుతుంది. ఈవెన్ MP3 సాంగ్స్ కానీ 2 ఛానల్ వీడియోస్ కానీ ప్లే చేసిన మనకి ప్రొలాజిక్ అనేది చక్కగా వస్తుందండి. మన హీట్ సింక్ ఇరువైపులా ఫ్యాన్లు అయితే తీసుకోవడం జరిగింది. ఈ ఫ్యాన్ సౌండ్ రాకుండా ఉండడానికి మనము బక్ బోర్డ్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. ఈ విధంగా ఇంటర్నల్ అయితే వైరింగ్ అయితే చేయడం అయితే జరిగింది. మనం కొత్త షాప్లో షిఫ్ట్ అయిన తర్వాత మనం మొదటిగా చేసే యాంప్ ఇదే అని చెప్పుకోవచ్చండి. కొంచెం వేగంగా అయితే చేయడం అయితే జరిగింది, ఎందుకంటే షాప్ ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనము సర్దుకోవడం అయితే ఏమీ లేదు. ఒక్కనే అయిపోయాను, ఇంకా మనకి మెన్ పవర్ అయితే చాలదు, క్లమ్జీగా ఉంది. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మొత్తం అయితే మనం ఇది క్లియర్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇక స్పీకర్స్ అనేవి ఈ స్పీకర్స్ ఆయనకి ఇవ్వడం జరిగిందండి. జిప్ కంపెనీ 4 ఇంచీ 75 వాట్ స్పీకర్స్. సబ్ వచ్చినప్పటికి JBL మనకి 1300 వాట్ పీక్ పవర్ సబ్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ సబ్ ఊఫర్ బాక్స్ అయితే ఈ విధంగా ఉంటాయండి. స్టాక్ అయితే మెయింటైన్ చేస్తున్నాం మనం. స్పీకర్ ప్యాకేజ్ స్టాక్ అనేది రెగ్యులర్గా మనం మెయింటైన్ చేస్తాము. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మొత్తం సెటప్ అంతా చేశాక మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా షాప్ అడ్రస్, షాప్ ఏ విధంగా ఉంది ఏంటి అనేది అయితే మీకైతే నేను చూపించడం అయితే జరుగుతుంది.